తీసుకొని నీళ్లు రాగానే కొంతమంది మగ పురుషులు వచ్చి మాకు చాలా దూపైతుంది, మాకు ఇయ్యండి నీళ్ళు అంటే ఈయన ధర్మాత్ముడు కదా, ఉన్న నీళ్ళు అయితే వాళ్ళకి వచ్చి అరే ఉన్న నీళ్ళు వీళ్ళు తాగిరి కదా అని చెప్పేసి మళ్ళీ వాగుపోయిండు. మళ్ళీ బిందె తీసుకొని మళ్ళా వచ్చిండు. మధ్యకి రాగానే మళ్ళీ కొంతమంది అడవిలో వచ్చిండు. ఆ ఉన్న నీళ్లు కూడా వాళ్ళకి వచ్చింది. మరి ఆయన నీళ్లు ఓళ్ళకి పోసి ఇక మళ్ళీ మూడోసారి నీళ్లు తీసుకొని వచ్చిండు. నీళ్లు తీసుకొని వస్తే అప్పటికే తల్లి పిల్లలు చనిపోయి ఉన్నారు. దుఃఖిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయ్యో నేను ఇంత పాపం చేసినా నా పిల్లలు చనిపోయేది కదా, అయ్యయ్యో ఏం చేతు అని కంట నీరు పెట్టుకుని బాధపడుతూ ఇక నాకు ఏ గత్యంతరం లేదు, నా పిల్లలు చనిపోయిరి, నా భార్య చనిపోయిరి, నేను ఏమి చేతు అని బాధపడుతూ మళ్ళీ ఆ గురువు దగ్గరికి వెళ్తాడు. స్వామి, నేను నీళ్లు తీసుకునేటటువంటి క్రమం లోపల కొంతమంది వచ్చి నీళ్లు తీసుకుండ్రి, వాళ్ళు తాగిరి, రెండోసారి అడవిల్లలు తాగిరి, మూడోసారి వచ్చేసరికి మా భార్య పిల్లలు చనిపోయిరి అని చెప్పి అప్పుడు అంటాడు. స్వామి ఏమంటాడంటే, చూడు నాయనా, నీ వద్ద ఉన్న నీళ్లు వాళ్ళకి ఇయ్యకుండా నీళ్లు అలానా చోట్ల ఉన్నాయని నువ్వు దారి చూపేది ఉండే గాని నీ నీళ్లు పోసేది లేకుండే అంటాడు. మరి నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు నా వద్ద ఉన్నాయి నీళ్లు నేను నీకు ఎందుకు ఇచ్చలేను అంటే, ఒక మార్గాన్ని సమాజానికి మార్గం చూపే ప్రయత్నం చేయాలి కానీ నీవు ఉన్న నీళ్ళు నాయన్ని వాళ్ళ పోసినవు, నీ భార్య పిల్లలు చనిపోయినరు, నీవు ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నీళ్ళు అడిగినరో ఇట్లా ఒక 2 కిలోమీటర్ల దూరం పోతే అక్కడ ఉన్నాయి తాగండి అని చెప్పేది ఉండే, నీవు అట్లా చెప్పకుండా నీవు పొరపాటు చేసినవు అని చెప్తాడనమాట. చూడండి, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చును అంటే, మనకు కుమారులు ఉంటారు, భూమి మనమే కొట్టివి, ఇల్లు మనమే గడిపివి, అన్ని మనమే చేస్తే వానికి ఏం తెలుసు బూడిది. మనం ఏం చేయాలంటే వ్యాపారం ఎట్లా చేయాలరా అని చెప్పాలి, వ్యవసాయం ఎట్లా చేయాలరా అని చెప్పాలి, డబ్బు ఎట్లా సంపాదించాలరా అని చెప్పాలి. అంత మనమే సంపాదించి పెడితే ఆ పిల్లలకు ఆ కష్టం అనేది తెలియదు. ఈ కథ ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు మనమే పాట పాడుకుంటున్నప్పుడు వాళ్ళకి పాటలు నేర్పాలి, వాళ్ళని చైతన్యవంతులను చేయాలి, వాళ్ళని ఉన్నతమైన స్థాయికి నిలబెట్టాలంటే వాళ్ళకు నేర్పాలి. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి నీళ్ళని వాళ్ళకి ఇవ్వకుండా నీళ్లు ఇచ్చేటటువంటి జాడ చూపించింటే ఆయనకు మేలు జరుగుతుండే. అదే రకంగా మనం కూడా మన పిల్లలకు, మన అనుచరులకు మనం ఎట్లా పైకి రావాలి, ఏం చేయాలని చెప్పేసి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. మనం వాళ్ళని